బాబు గారి స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. తమ్ముళ్ళ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంటారు ఆయన. మొన్న ఆ మధ్యన వాసంశెట్టి సుభాష్‌కి సంబంధించి ఒక ఆడియో కాల్ అయితే వైరల్ అయింది. ఆయన అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకా ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఆయన వేగంగా స్పందించలేదు, వీక్‌గా ఉన్నారు అనేది. అయితే ఆ తర్వాత ఏదో సెట్ అయింది. ఆయన కూడా పనిచేశారు అదంతా కూడా. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారనేది. ఎందుకంటే ఎక్కువ వివాదాస్పద నిర్ణయాల్లో పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలాగా ఏ ఎమ్మెల్యే ప్రవర్తించినా సరే సహించేది లేదు, ఊరుకునేది లేదు అనేది. అలాగే క్రమశిక్షణ విషయంలో పార్టీకి కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉంది కాబట్టి ఆ లైన్ దాటితే సహించడం అనేది. ఇప్పుడు మరి నిజంగా ఒక ఆహ్, గ్రామ స్థాయిలో ఒక మహిళ విషయంలో లేదంటే ఒక రోడ్డు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆయన మీద వస్తున్న ఆరోపణలు బెదిరించారు, ఇంటికెళ్ళి కొట్టారు అనేది. ఆయనైతే కొట్టానని చెప్పట్లేదు. ఇంతకుముందు కూడా ఆయన మీద ఒక మహిళ ఇలాగే ఆరోపణలు చేస్తే ఏదో ఫోన్ కాల్ ఏమైనా లీక్ చేస్తే ఆయన రోడ్డు మీద కూర్చున్నారు. తర్వాత ఆ వర్ల రామయ్య గారు రంగంలో దిగి మాట్లాడి ఏదో సద్దుమణిగించారు. ఆయన దీక్ష కూడా విరమించారు. నాకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయనే రోడ్డు మీద కూర్చొని దీక్ష చేశారు. ఇప్పుడుకొచ్చి మేబీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు అలా చేయలేదు. అలాంటి ఇది కూడా ఉంది ఆయనకి. ఓకే. అవన్నీ ఒక రకంగా ఆయన నిజాయితీని నిరూపించుకోవడానికి చేశారని అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇది ఇంకో వివాదం. అంటే ఒక వివాదం తర్వాత ఒక వివాదం. ఇప్పుడు ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకుంటే ఆయన మీద పార్టీ లేదంటే ఆయన తప్పు చేశారని నిరూపితం అయితే దానికి సంబంధించి సరైన క్లారిఫికేషన్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే తొలి ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే ప్రజల్లోంచి వచ్చిన తొలి ఎమ్మెల్యే ఆయన కూడా ఒక రకంగా. ఆయనకేం ఎటువంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. రాజకీయ నాయకుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఒక సాధారణంగా పబ్లిక్‌లోంచి వచ్చిన ఎమ్మెల్యే ఆయన. పబ్లిక్‌లోంచి వచ్చారు. ఆయన పోరాట స్ఫూర్తిని మెచ్చి పిలిచి సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా రైతుల తరపున ఆయన్నే లీడ్ తీసుకోమని చెప్పింది ఆయనే. ఎందుకంటే చాలా అద్భుతంగా మాట్లాడేవారు. రైతులకు సంబంధించి మొత్తం ఎన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు, ఎవరెవరు ఇచ్చారు, ఏంటి, ఆ కమిటీ ఏంటి, ఇవన్నీ బాగా మాట్లాడేవారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అలాగే ఆయనకి అంతే విధిగా తెలుగుదేశం పార్టీ ఆయన్ని దగ్గరికి చేర్చుకుంది. ఇప్పుడు మళ్ళీ సీట్ ఇచ్చింది, గెలిపించుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కూడా. ఆయన టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. సో అలాంటి నేపథ్యంలో క్రమశిక్షణ తప్పితే మాత్రం బాబు గారు ఊరుకుంటారంటే ఖచ్చితంగా ఊరుకోరట. చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అదే గనక జరిగితే తొలి ఎమ్మెల్యే అవుతారా? ఆ తరహా నిర్ణయాలు. ఎందుకంటే ఇప్పటికే రేపు ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. మంత్రివర్గంలో కూడా కొంతమందిని పక్కన పెట్టబోతున్నారు అనే చర్చ గత కొద్ది రోజులుగా నడుస్తోంది ఒక రకంగా. అదే నేపథ్యంలో ఇలాగా వివాదాస్పద ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోబోతారా చంద్రబాబు నాయుడు గారు అనేది చూడాలి.